జేమ్స్ ఫాదరు జాక్సన్, హాయ్ హాయ్ జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇంకేం చెప్పాలి? చాలదా? చాలదా? ఇది మాటలొద్దు, ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఈ భూమి హిందువులదే, ఇది హిందుస్థాన్, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళదే ఈ నేల అని చెప్పడానికి ఈ హైదరాబాదు పేరు ఎవరో హైదరా అనే ఆయన మీద పెట్టారని చెప్పారు. భాగవతి పేరు మీద భాగ్యనగర్ అన్నారని చెప్పారు. ఇప్పుడు అలహాబాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? దాని పేరేమిటి? ప్రయాగరాజ్. ఢిల్లీలో తుగ్లక్ వీధి ఎక్కడి నుంచి వచ్చింది? శివాజీ కొడుకు సంభాజీ పుట్టిన ప్లేసులో ఔరంగాబాద్ ఎలా వచ్చింది? ఇవన్నీ మార్చబడ్డాయి. అవునా? ఎవరో వచ్చి మార్చారు. ఏం మార్చారు? ఊళ్ళ పేర్లు మార్చారు, మతాలు మార్చారు, దేవాలయాల మీద మసీదులుగా వాటిని మార్చారు. మరి గంగా నది పేరు ఎందుకు మారలేదు? యమునా నది పేరు ఎందుకు మారలేదు? గోదావరి నది పేరు ఎందుకు మారలే? కుదరదు కాబట్టి. గోదావరి గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎందులో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం ఎవరికి ప్రామాణికం? రామాయణం ఎవరికి ప్రామాణికం? మరి బైబిల్ ఖురాన్లో ఆ నదుల పేర్లు ఎందుకు లేవు? ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి. ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వారి పూర్వీకులంతా ఇక్కడ వారే కాబట్టి భయం చేతో లేకపోతే ఒక లోపం చేతో మతం మార్చబడ్డవారే. జ్ఞానానికి సంబంధించిన అయితే మారిన వాళ్ళు కాదు కదా. ఏం జ్ఞానం ఉంది చెప్పండి? ఏం జ్ఞానం ఉండి మనం మతం మారాలి చెప్పండి? మేము కూడా మారిపోతాం. ఏం జ్ఞానం ఉంది? నేను నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అన్నాను, అప్పుడు నీకు ఒత్తిడి ఏం లేదుగా. ఇప్పుడు నువ్వు ఏదో కాఫీ టీలు తాగుతారుగా మీరు, నువ్వు ఏదో బ్రాండ్ తాగుతావా? ఆయన ఏదో బ్రాండ్ తాగుతాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏంది ఆ బ్రాండ్ తాగితే బాగుండదు రేపటి నుంచి అంటే వాడికి ఒత్తిడి పెరుగుద్దిగా. అసలు వాడే బ్రాండ్ వాడాలి, నీ పెత్తనం ఏందిరా? అలా ప్లీజ్ కమ్. దేవుణ్ణి నమ్మాలో వద్దో, ఎవరిని నమ్మాలో, ఏ పేరుతో పిలవాలో నాకు చాయిస్ లేదా? నువ్వు చెప్పిందే వినాలా నేను? మతోన్మాదం అంటే అదే కదా. నువ్వు నమ్మింది నేను నమ్మాలి, నువ్వు తిన్నది నేను తినాలి, నువ్వు చెప్పినట్టే ఉండాలి. దాన్నే మతోన్మాదం అంటారు. కానీ వేదం అలా చెప్పలే, ఉపనిషత్తు అలా చెప్పలే, హిందూ పురాణాల్లో అలా ఎక్కడా చెప్పలేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంది. భౌతికత చదివితే మీకు అర్థమవుతుంది. 18:63 పక్కన ఎందుకు వాళ్ళు చదువుకోండి. ఏం చెప్పారు? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా. ఏంటి 1వ అధ్యాయం నుంచి 18 వరకు నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా. నీకు లోపల పిక్చర్ ఏమొస్తే దాన్ని బట్టి ముందుకెళ్ళు. యథేచ్ఛసి తదా కురు. నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. దీన్ని ఫ్రీడమ్ అంటారు. అదే మార్కు 16:16 ఏంటి? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. దీన్ని గోండాయిజం అంటారు, దీన్ని మతోన్మాదం అంటారు. చెప్పండి ఇన్ని మాటలు ఎందుకు? ఎవరినన్నా పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయి, క్రాంతి ముస్లింని క్రిస్టియన్ని ఎవరినైనా పర్లేదండి, అక్షరాలు దేవుంది సార్, పెద్ద విషయం ఏం కాదు, ఏ అక్షరంతో అయినా దేవుని పిలవచ్చు అని చెప్పండి. మొత్తం ప్రపంచమే పీస్ అయిపోద్ది. రైట్, నేను చెప్పిస్తే ఏం చేస్తారు మీరు? ఆనందపడతాం, దండం పెడతాం, అబ్దుల్ కలాంతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకుంటాం. మనకు కావాల్సింది సార్, నాకు మనుషులు కావాలన్నా. క్రిస్టియన్లల్లో అటువంటి, క్రైస్తవులలో అటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. నేను ఆ మాట అయితే చెప్పగలను, చెప్పించి నన్ను సాల్యూట్ కొడతా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాడు, 80 ఏండ్లు. సార్ పేరు పర్లేదు, మీరు ఎవరండి అన్న. సార్ క్రిస్టఫర్ని అయ్యగారు అన్నాడు. అంటే నేను పాస్టర్ అనుకుని, పెద్ద ఆయన చదువు రాదు. సార్ ఫోన్ చేశారు అన్న, పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు అన్నాడు. సరే మీరు ఎక్కడ ఉంటారన్నా, ఏదో ఖమ్మం జిల్లా అన్నాడు. పిల్లలు ఎంతమంది అన్న అంటే బోరుని ఏడ్చాడు. వీడియో నిన్న మొన్న అప్లోడ్ చేసాం, చూడొచ్చు. కొడుకు చచ్చిపోయాడు, కొడుకు పిల్లలు, కూతురు భర్త చనిపోయాడు, కూతురికి భర్త చనిపోయాడు, కూతురు ఎన్నే, కోడలు ఏడినే, కోడలు పిల్లలు ఎన్నే, బోరుని ఏడుస్తున్నాడు.
80 ఏండ్లు వచ్చినాయి, తిండి గింజలకే ఇబ్బందిగా ఉంది అన్నాడు. వెంటనే 1000 రూపాయలు వేసాను నేను. ఎందుకు వేసాను? నాకు మనిషి కావాలి కాబట్టి. మతం కాదు, రాసుకోండి, సంతకం పెడతా. నాకు మనుషులు కావాలి. ఈ మాట చెప్పించండి ఒకసారి. తప్పకుండా ఛాలెంజ్గా తీసుకోండి. ప్రపంచం 10% అయిపోద్దా?